ప్రైజ్ లార్డ్. అందరికీ క్రీస్తు నామమున వందనములు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఈ పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన ప్రకారంగాను కొన్ని మంచి మాటలు మనం తెలుసుకుందాం. తల వెంట్రుకల ద్వారా వాక్యానుసారంగా మనం తెలుసుకుందాం. మనకున్న ఈ తల వెంట్రుకలు దేవుడు ఇచ్చినవి. అవి ఎలా ఇచ్చారో, వాటి వల్ల ఏంటి అని మనం వాక్యం ద్వారా తెలుసుకుందాం. భారమైన తల వెంట్రుకలు 2 సమూయేలు 14వ అధ్యాయము 26వ వచనంలో రాయబడింది. యోగ్యతను పరిచే తల వెంట్రుకలు 1 రాజులు 1వ అధ్యాయము 52వ వచనంలో రాయబడింది. విభ్రాంతి నొందిన తల వెంట్రుకలు ఎజ్రా 9వ అధ్యాయము 3వ వచనంలో రాయబడింది. ప్రమాణము చేయించబడిన తల వెంట్రుకలు నెహెమ్యా 13వ అధ్యాయము 25వ వచనంలో రాయబడింది. దోమ వర్ణపు తల వెంట్రుకలు పరమగీతములు 7వ అధ్యాయము 5వ వచనంలో రాయబడింది. త్యాగపూరిత తల వెంట్రుకలు యెషయా 50వ అధ్యాయము 60వ వచనంలో రాయబడింది. శుద్ధమైన తల వెంట్రుకలు దానియేలు 7వ అధ్యాయము 9వ వచనంలో రాయబడింది. మార్పు లేని తల వెంట్రుకలు మత్తయి సువార్త 5వ అధ్యాయము 36వ వచనంలో రాయబడింది. నశింపని తల వెంట్రుకలు లూకా సువార్త 21వ అధ్యాయము 18వ వచనంలోను, అలాగే అపోస్తుల కార్యములు 27వ అధ్యాయము 34వ వచనంలో రాయబడింది. అవమానకరమైన తల వెంట్రుకలు 1 కొరింథీ 11వ అధ్యాయము 14వ వచనంలో రాయబడింది. ఘనమైన తల వెంట్రుకలు 1 కొరింథీ 11వ అధ్యాయము 15వ వచనంలో రాయబడింది. ఇంతటితో ఈ పరిశుద్ధమైన దేవుని మాటలు మన జీవితంలో ఆయన దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.